రైట్. ఇక ప్రతి సీజన్లో రైతులకు రైతు భరోసా పైసలు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి తెలంగాణ ప్రజలారా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ సందర్భంలో రైతులు ఎవరైనా మాట్లాడాలని అనుకునేటోళ్ళు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక తెలంగాణ రైతు బిడ్డగా మిమ్మల్ని నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా పైసలు సకాలంలో టైంకు విడుదల చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టైంకు విడుదల చేసిండ్రా? ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క కూర్చొని మాట్లాడతారు. ఆ వీడియో ఉన్నది, ఆ వీడియో మీకు వినబెడతాను నేను లైవ్లో. ఒకసారి వినుండ్రి, మీరు లైవ్లో వినుండ్రి, ఆ వీడియో బరాబర్ వినబెడతా మీకు. ఎవరి హయాంలో రైతులకు రైతు భరోసా పైసలు సకాలంలో వేసిరనేది మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా లేకపోతే అబద్ధమే నిజమైపోతా ఉన్నది, నిజమే అబద్ధం అని చెప్పేసి, అబద్ధమే నిజం అని చెప్పేసి విర్రవీగుతా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అనేది మాత్రం ఇక్కడ వాస్తవం ఇదే కనబడతా ఉన్నది. ఇక్కడ మాట్లాడతారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు, రైట్. కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క అండ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసేసారు. అది అయిపోయిన అంకం. ఆ తర్వాత ప్రతి సీజన్కి పెట్టుబడి పెట్టుకోవడానికి టైమ్లీ, ఆలస్యం కాకుండా కరెక్ట్ గా పెట్టుబడి పెట్టే సమయానికి రైతు భరోసా. నిజమానోళ్ళ ఇది? అందుకే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నవ్వుతుండే పక్క కూర్చొని, టైమ్లీ రైతు రుణమాఫీ చేసిన తర్వాత టైమ్లీ రైతు భరోసా పైసలు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించినామని చెప్పేసి మొత్తుకోవట్టే. మొన్నటికి మొన్న 15 ఎకరాల లోపు వేసిన వాళ్ళకు కూడా, 15 ఎకరాల లోపు వేసిన వాళ్ళకు కూడా కొంతమందికి వల్లేదు. కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే 650 మంది లిస్టు పట్టుకొని కేటీఆర్ సవాల్ విసిరిండ్రు. ఆ సవాలు స్వీకరించలేదు, ఆ సవాల్ కాడికి రాకపోతుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నారు, రైతు భరోసా పైసలు మేము టైంలీ వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతగానము అదనిపియాలి ఈ ముచ్చట చెప్పుకోవడానికి. 2 విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు, ఒకసారి ఇచ్చిండ్రు, 2 సార్లు ఎగ్గొట్టిండ్రు అని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కదా కుండ బద్దలు కొట్టిండు. ఇలా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా ముచ్చట. ఇలా ఆ ముచ్చట చెప్పి నిజంగా రైతు భరోసా పైసలు ఇయ్యలేదని చెప్పేసి రైతన్నలు ఎట్లరా దేవుడా, భగవంత, నారాయణ, ఈసారి రైతు భరోసా పైసలు అందేటట్టు లేవు కదా, మన బతికెట్ల దేవుడా అని చెప్పేసి ముర్రో అని మొత్తుకున్న సందర్భాలు ఎన్ని చూడలేమోల్లా. ఇలా రైతు భరోసా పైసలు టైంకి ఇచ్చినాం, సకాలంలో ఇచ్చినామని చెప్పేసి మాట్లాడేదందుకు ఏమనిపిస్తలేదు ఆ సార్ వాళ్ళు అని చెప్పేసి ఈ ముచ్చటలు విన్నాక రైతాంగం మొత్తం బగ్గున మండుతా ఉన్నదట కాంగ్రెస్ పార్టీ మీద. ఇచ్చిరా రైతు భరోసా పైసలు సకాలంలో రైతు భరోసా పైసలు ఇచ్చిర్రా? ఇయ్యలే. మేం కదా నొల్లా, మేం చెప్పినాం కదా రైతు భరోసా మీద కొంతమంది పాపం సర్కార్ మీద ఒంటికాల మీద లేచిండ్రు కదా, కొంతమంది కేసులు కూడా పెట్టించుకున్నారు కదా. ఇలా రైతు భరోసా పైసలు 2 విడతలు ఎగ్గొట్టిర్రు, 1 విడత వేసిరా, 1 విడత కూడా నాట్లేసే టైం. ఇప్పుడు ముచ్చట చెప్తలేను నేను, ఇప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నార్లు వేసుకునే టయానికే ఇచ్చిరేమో, అందినేమో. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎరగా వాడుకోవడంకు తప్ప ఇంకా దేనికి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎరగా వాడుకుందాం, మేము రైతు భరోసా పైసలు ఇచ్చినాం, దాంట్లో భాగమే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ బట్టి విక్రమార్క మాట్లాడింది కూడా దాంట్లో భాగమే. రైతు భరోసా పైసలు మీకు సకాలంలో వేసిండ్రా? చూసే రైతులు ఎవరన్నా ఉంటే కింద కామెంట్లలో పెట్టిండ్రి. వ్యవసాయానికి పంట పెట్టుబడి సాయం రైతన్న సావుకారు దగ్గర చేయి జాచద్దు అని చెప్పేసి 11 విడతలు 72,000 కోట్ల పైచీలకు రూపాయలను కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కేసీఆర్ హయాంలో రైతుల ఖాతాలలో సీజన్ రాగానే టింగు అని చెప్పేసి పడ్డాయి. మొన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడతారు, 2 నెలల్లో పోయిన ప్రభుత్వంలో ఎక్కడైనా రైతు భరోసా పైసలు క్లియర్ చేసిన ఏకైక సర్కార్ మాదని చెప్పేసి దెబ్బలు దరుచుకొని గల్లా ఎగరేసుకుంటా ఉన్నారు. సార్ ఏమన్నా అనిపించాలి సార్ మీకు ఇట్లా మాట్లాడేందుకు అని చెప్పేసి జనాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాలు చూసిన వాళ్ళందరూ రైతు భరోసా పైసలు 2 తాపాలు ఎగ్గొట్టిరు, రైతులకు తెలియదా? లెక్కలు తెలివై రైతన్నలకు, రైతుల అమాయకులు, రైతులను మభ్యపెట్టచ్చు, రైతులను మోసం చేయొచ్చు అని అనుకుంటుర్రేమో కానీ మనకు తెలియనన్ని లెక్కలు రైతులకు తెలుస్తాయి. యాసంగి అంటే ఏంది, ఎప్పుడు పంట వేసుకోవాలి, ఎప్పుడు కొయ్యాలి, మళ్ళీ ఎప్పుడు తడి తడపాలి అనేది రైతులకు అన్నీ తెలుస్తాయి. ఏ 2 తాపలు మీరు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిర్రో ఆ 2 తాపలు రైతు భరోసా పైసలు రాలేవు కదా అని చెప్పేసి సావుకారు దగ్గర అప్పు తెచ్చుకొని కట్టుకున్నారు కదా, పంట వేసుకున్నారు కదా. మరి ఆ పంట వేసుకున్నప్పుడు ఆ సావుకారు అప్పించిన ఆయన ఊకుంటాడా? ఆ అప్పించిన ఆయన ఊక మెసిలిచ్చినప్పుడల్లా కాంగ్రెస్ సర్కార్ 2 విడతల పైసలు ఎగ్గొట్టింది. అందుకే ఇయ్యాల అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఊకుంటలేరా అని చెప్పేసి రైతులకు యాదికి రాదా?